14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు పేరు చెప్తే ఒక్క పథకం పేరైన గుర్తుకొస్తుందని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రజలను మోసగించేందుకు కూటమి నేతలంతా మూకుమ్మడిగా వస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్ని కుట్రలు చేసినా గెలుపు వైసీపీదే అని చెప్పారు. చంద్రబాబును తాను ప్రశ్నిస్తే చాలా మందికి కోపం వస్తుందని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కడప జిల్లా మైదుకూరులో మాట్లాడిన వైఎస్ జగన్ కూటమి నేతల తీరును ప్రశ్నించారు. ఈ జరగబోయే ఎన్నికలు ఒక జగన్కు చంద్రబాబుకు మధ్య జరుగుతా ఉన్న ఎన్నికలు కావు, ఎన్నికల యుద్ధం కావు. ఈరోజు జరుగుతా ఉన్న ఈ ఎన్నికలు పేదలకు చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతా ఉన్న యుద్ధం. ఈ ఎన్నికలు చంద్రబాబుకు ఓటు వేస్తే దాని అర్థం పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. ఈ మధ్యనే చంద్రబాబు వయసు 75 దాటింది. ఇంత జీవితం వెన్నుపోట్లు, మోసాలు, అబద్ధాలతోనే, కుట్రలతోనే గడిచిపోయింది. కనీసం ఇప్పుడైనా కూడా వయసు పెరిగింది కదా, 75 సంవత్సరాలు వచ్చాయి కదా, కనీసం ఇప్పుడైనా కూడా ఆ మనిషిలో పశ్చాత్తాపం కనిపిస్తుందా అని చూస్తే అలాంటి మంచి లక్షణం ఒక్కటైనా కూడా ఈ బాబులో వచ్చింది లేనే లేదు. చంద్రబాబుని అడుగుతా ఉన్నా, మరి చంద్రబాబు నీ స్కీములు ఏమిటి అని బాబుని అడుగుతా ఉన్నా. మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశానంటావు కదయ్యా, 3 సార్లు మరి ముఖ్యమంత్రిగా చేశానంటావు కదయ్యా, మరి నీ పేరు చెబితే ఏ పేదవాడికైనా కానీ ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకొస్తుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను. నేను ఇలా అడిగితే అందుకు చంద్రబాబుకు కోపం వస్తా ఉంది, బాగా కోపం వస్తా ఉంది. దత్తపుత్రుడికి కోపం వస్తా ఉంది, వదినమ్మకు కోపం వస్తా ఉంది, వీరందరికీ కూడా పిచ్చిగా కోపం వస్తా ఉంది. ఏందని దారుణంగా మాట్లాడుతూ ఉన్నారో తెలుసా వీళ్ళంతా? జగన్ను మనిషినాల్లో, రాక్షసుడనాల్లో అర్థం కావడం లేదట చంద్రబాబుకు. జగన్ను ఎందుకు చంపకూడదు అని అడుగుతాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. పనిలో పనిగా జగన్ను పాచేస్తాను అని చెప్పి కూడా అంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. మొన్న నందుకొట్టుకూరులో అన్న మాటలివి, మొన్న బుచ్చిరెడ్డిపాలెంలో, నెల్లూరులో, కొవ్వూరులో అన్న మాటలివి. నిజంగా నేను అడుగుతా ఉన్నా, చేతగాని వాడికి కోపం ఎక్కువ అని ఒక సామెత ఉంది.